నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత ప్రభుత్వంలో తట్టెడు మట్టి కూడా మూయలేదంటూ ఎమ్మెల్యే చేస్తున్న విమర్శలను ఖండించారు. తాము చేసిన అభివృద్ధిని ఆధారాలతో సహా నిరూపిస్తామని, ఈ 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. నిధులపై అవగాహన లేకపోతే తన భర్త ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అడిగి తెలుసుకోవాలని సూచించారు. వైసీపీ కార్యకర్తలపై దాడులు చేయడం సరికాదని హెచ్చరించారు. సోమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఈ మధ్యన పెనుబల్లి చెల్లాయిపాళెంలో పర్యటించడం జరిగింది. ఆ పర్యటనలో గత ప్రభుత్వంలో ఒక్క తట్ట మట్టి కూడా వేయలేదు అని చెప్పారు సోమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు. గత 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, ఆయన ఆధ్వర్యంలో, ఆయన ముఖ్యమంత్రిగా పెనుబల్లి గ్రామంలో ఏం చేశామో విత్ ఫోటోస్తో కూడా మీకు చూపిస్తాను. పెనుబల్లి గ్రామ పంచాయతీలో గ్రామ సచివాలయం 60 లక్షలు పెట్టి కట్టించాం, మీకు చూపిస్తున్నాను. నేను ఒక్కటే అడుగుతున్నా ఆ సోమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని, అమ్మా మీరు ఎమ్మెల్యేగా గెలిచి 2 సంవత్సరాలైంది, మీరేం చేశారో చెప్పుకోండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా మీరు కోవూరు నియోజకవర్గంలో ఏం చేశారో చెప్పండి. ముందు గత ప్రభుత్వంలో ఏమీ చేయలేదు, ఒక తట్ట కూడా మట్టి లేదు, ఇదే సోది అయిపోయింది. ఎక్కడికి పోయినా కూడా మనకన్నా కూడా ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు. మీరు మాట్లాడుతుంటే వెనక ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. మీరు ఎక్కడ సమావేశం పెట్టారు? పెనుబల్లిలో మేము కట్టించిన సచివాలయం ముందు, మేము కట్టించిన రైతు భరోసా కేంద్రం ముందు మీరు మీటింగ్ పెట్టారు. ఒక్క తట్ట మట్టి కూడా వేయలేదని మాట్లాడారు మీరు పెనుబల్లిలో. చెల్లాయిపాళెంలో కూడా అదే మాట్లాడారు. ఎందుకు ఈ మాటలు? మీరేం చేశారు ఈ 2 సంవత్సరాల్లో? ఆ ఊరే పోయినప్పుడు చెప్పుకోమ్మా ప్రశాంతమ్మ.